సో ఇవాళ బారెల్ సార్ ఏవైతే మాటలు చెప్పారో, బారెల్ సార్ ఇవాళ ఏదైతే లెక్చర్ ఉన్నది, టాపిక్ ఉన్నది, అది ఏమున్నదంటే బడా యుద్ధ జీతనా హై తో చోటీ చోటీ లడయ్యా హార్ని పడేగి. అంటే పెద్ద యుద్ధం మనం గెలవాలి అని అనుకుంటే చిన్న చిన్న గొడవలు మనము ఓడిపోవాల్సి వస్తుంది. రైట్ మీనింగ్ కదా? చిన్న Yes. చిన్న 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 గొడవలు, చిన్న చిన్న కొట్లాటలు మనము ఓడిపోవాలి. ఎందుకంటే మనం పెద్ద యుద్ధం గెలవాలని అనుకుంటున్నాం. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్, ఒక సందర్భం తీసుకొచ్చి మనకు ఈ విషయాన్ని అర్థం చేపిస్తున్నారు బారెల్ భయ్య. ఒక లెటర్, ఒక ఉత్తరం అంటే ఒక పత్రము గురించి మాట్లాడుతున్నారు. ఇది 1946. ఓకే, 1946లో మన స్వాతంత్ర్యం కన్నా ఒక సంవత్సరం ముందు సర్దార్ పటేల్ యొక్క లెటర్ గురించి మాట్లాడుతున్నారు. అందరికీ తెలుసు, మొత్తం ప్రపంచానికి తెలుసు, సర్దార్ పటేల్ ఇంకా జవహర్ లాల్ నెహ్రూ మధ్యలో ఇద్దరి మధ్యలో పడదు వాళ్ళకు. ఓకే, ఇద్దరు భిన్నమైన విచారము, భిన్నమైన శైలి ఉన్నది వాళ్ళది, కార్యప్రణాళి వేరే ఉన్నది. సో వాళ్ళకు ఇద్దరికి పడదు. ఇది విషయం. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ అండర్స్టాండ్ చేసుకోవాలి, మనం ఇక్కడ పాలిటిక్స్ గురించి మాట్లాడతలేము, మనము ఏదైనా ఒక పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేస్తలేము, ఎవరికి మనము కింద పరిచయం లేదు. అంటే ఇతను తప్పు, ఇతను బరాబర్, ఇతను మంచిగా ఉన్నారు, ఇతను బరాబర్ లేరు అని మనము కంపారిజన్ కూడా చేస్తలేము. ఓకే, సో ఇక్కడ జస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాము, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఈ నెహ్రూజీ ఇంకా జవహర్ లాల్ నెహ్రూ ఇంకా సర్దార్ భాయ్ పటేల్ మధ్యలో ఇద్దరికి పడదు. ఇద్దరు ఇంతకుముందు కాంగ్రెస్ లోనే ఉన్నారు అండ్ ఇద్దరు గాంధీజీ యొక్క శిష్యులు, అనుయాయులు, ఫాలోవర్స్. ఇది ఎప్పటిది సందర్భం అంటే ఇప్పుడైతే వాళ్లకు బీజేపీ తీసుకుంది లేకపోతే కాంగ్రెస్ తీసుకున్నారు అని చెప్తున్నారు, కానీ ఇది మన స్వాతంత్రం కన్నా ముందు విషయం ఇది. ఓకే, అంటే 1946లో 46లో జూలై మంత్లో ఈ లెటర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ రాస్తున్నారు. సో అక్కడ సందర్భం ఏమున్నది అంటే కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా జవహర్ లాల్ నెహ్రూకి 4సారి మళ్ళీ ప్రెసిడెంట్ చేశారు, అంటే అధ్యక్షులుగా మళ్ళీ ఆ పదం అనేటిది ఇచ్చారు, ఆ పొజిషన్ ఇచ్చారు. ఆ టైంలో ఆ పొజిషన్ సర్దార్ పటేల్ భాయ్కి ఇవ్వాల్సి ఉండే, కానీ అతనికి పక్కకు చేర్పించేసి మళ్ళీ జవహర్ లాల్ నెహ్రూకి కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశారట. సో ఇది మనం ఒక ఎగ్జాంపుల్ లాగా ఇక్కడ మనం తీసుకుంటున్నాము. ఇట్లాంటివి పరిస్థితిలో కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క ఆలోచన సరళి ఎట్లా ఉన్నది. ఇప్పుడు అందరికీ తెలుసు, ఇండియా ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ కావాలి. ఓకే, అందరూ అక్కడ చెప్పారు, అయినా కూడా అది కాలే. కాంగ్రెస్ ప్రెసిడెంట్ కావాలి, అయినా కూడా అది కాలేదు. ఇంత ఘోరమైన పరిస్థితిలో కూడా, అంటే ఆ పొజిషన్ రావాలి కానీ పొజిషన్ ఇవ్వలేదు, ఆ పరిస్థితిలో కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క ఆలోచన సరళి ఏమున్నది అది మనం ఇక్కడ నేర్చుకోవాలి. చాలా జాగ్రత్తగా వినండి. అంటే అనుకునేది అక్కడ జరగడం లేదు, ఏవైతే మనము అనుకుంటున్నామో అది జరగడం లేదు. ఆ పరిస్థితిలో కూడా మనము ఎట్లా ఉండాలి, అది ఇక్కడ చెప్తున్నారు. ఎవరైతే హ్యాండ్ రైజ్ చేస్తున్నారో ప్లీజ్ హ్యాండ్ రైజ్ ఇప్పుడు చేయకండి, అది హ్యాండ్ లోవర్ చేయండి, అది కూడా రికార్డ్ అవుతుంది, తర్వాత మనము హ్యాండ్ రైజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ ఇద్దరు లీడర్స్ మధ్యలో అక్కడ పడట్లే. ఓకే, అయినా కూడా వాళ్ళు కలిసిమెలిసి ఎట్లా పని చేశారు ఇది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో మన స్వాతంత్రం కన్నా ఇది ఒక సంవత్సరం ముందు విషయము. ఎప్పుడైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ కావాలి, ఎప్పుడైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ కి కాంగ్రెస్ అధినేతగా, ప్రెసిడెంట్ గా రైట్ అందరూ సెలెక్ట్ చేశారు ఎలక్షన్ లో,
కానీ అది కాలేదు. ఓకే. సో ఇంత అయితే గూడా, ఇంత భిన్నంగా పరిస్థితి, కష్టమైన, ఘోరమైన పరిస్థితి ఉంటే గూడా, వాళ్ళ ఇద్దరి మధ్యలో ఉన్న వైచారిక డిఫరెన్సెస్, ఓకే. వాళ్ళు చేసే పని యొక్క కార్యశైలి గూడా డిఫరెంట్ ఉంటుండే. కానీ వాళ్ళ ఇద్దరి మధ్యలో పర్పస్ ఒకటే ఉండే. పర్పస్ అంటే ఉద్దేశ్యము. ఓకే. ప్రయోజనము, లక్ష్యము ఒకటే ఉండే. ఏమున్నది అది అంటే, మన భారతదేశాన్ని మనం స్వాతంత్ర్యం తీసుకురావాలి. ఆ ఉద్దేశ్యం మర్చిపోవద్దు. ఆ ఉద్దేశ్యం ఉన్నది. అందు గురించి భిన్నమైన విచారం ఉంటే గూడా, భిన్నమైన కార్యశైలి ఉంటే గూడా, ఒకరికి ఒకరికి పడట్లే. ఓకే. ఇష్టం లేదు. అయినా గూడా వాళ్ళు సహనం జేసుకుంటూ, రైట్, అక్కడ ఏం పని జేశారు అది మనం చూడాలి. మన మన జీవితంలో గూడా మనం చూస్తే 97% అంటే 100% ప్రజలుంటే దాంట్లో 97% రైట్, జనాలకు పర్పస్ తెలవదు జీవితంలో. అసలు నా జీవితంలో లక్ష్యం ఏమున్నది? నా కోరిక ఏమున్నది? నా ప్రయోజనం ఏమున్నది? లేకపోతే ఉద్దేశ్యం ఏముంది నాకు? రైట్? అది ఏం లేదు. సో, అవి అన్ని క్లారిటీ లేదు. అందు గురించి సాధించుకోవడానికి ఏదైనా మనం పని చేయాలి అని అనుకుంటాము. ఆ పని మనం చేయము. ఉల్టా ఏం చేస్తాము అంటే, సాధించలేని పరిస్థితి మనమే తీసుకొస్తాము. మనము విపరీత దిశలో, అంటే లక్ష్యం ఉన్నది ఇటువైపు, కానీ మనం పోతాము వేరే వైపు. ఎందుకు అంటే, మనకు మైండ్‌లో మన పర్పస్, మన లక్ష్యము క్లియర్ లేదు. అందు గురించి ఈ మాట నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ లాగా తీసుకుంటున్నాను. విపరీతమైన పరిస్థితి, ఘోరమైన పరిస్థితిలో గూడా కలిసిమెలిసి ఒక ఉద్దేశ్యం గురించి, ఒక లక్ష్యం గురించి ఎట్లా పని చేయొచ్చు అనేటిది, దానికి ఇక్కడ ఎగ్జాంపుల్ ఉన్నది. ఇది డిపి మిశ్రా, ఒక చాలా పొలిటికల్ ఫిగర్ అప్పుడు. జులై 1946 11th జులై నాడు ఆ పుస్తకంలో 'భారత విభాజనము' ఈ పుస్తకంలో ఆ లెటర్ గురించి అతను రాశారు. ఓకే. సో, ఆ పుస్తకం నుంచి నేను ఈ లెటర్ తీసి మీ గురించి చదువుతున్నాను. ఈ డిపి మిశ్రా గారు సర్దార్ వల్లభాయ్ పటేల్‌కి 11th 11th జులై 1946కి ఆ పత్రం, లెటర్ రాశారు. ఆ లెటర్ చేరుకున్నది. ఆ లెటర్ చదువుకున్న తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ అతనికి ఒక రిప్లై, జవాబు రాస్తున్నారు. మీ మీ పత్రము, మీ లెటర్ నాకు అందింది. ఇప్పుడు నేను మీకు జవాబు రాస్తున్నానని జవాబు రాసి పంపించారు. దాంట్లో ఏమంటున్నారంటే, ప్రియమైన మిశ్రా గారు, మీ లెటర్ నాకు దొరికింది. ఓకే. సో, మీ లెటర్ నాకు దొరికింది. కానీ పరిస్థితి చూడండి. మళ్ళీ నాలుగోసారి గూడా జవహర్‌లాల్ నెహ్రూకి కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశారు. మనము ఆహ్, నెహ్రూ వైపు చూస్తే, నెహ్రూ ఒక చిన్న పిల్లోడిలాగా కొన్ని ఇట్లాంటివి ఘోరమైన సంకటం, అంటే భయంకరమైన పరిస్థితి ఇప్పుడు మనము ఆహ్, ఆహ్, మన స్వాతంత్ర్యం గురించి ఇంత మనం పోరాడుతున్నాము. ఇట్లాంటి పరిస్థితిలో కూడా అతను కొన్ని తప్పులు చేస్తుంటూ ఉంటాడు. చిన్న పిల్లోడిలాగా చేసేస్తాడు. మళ్ళీ ఆ చేసిన పనులకు మనకు గూడా చాలా పరేషాని, చాలా కష్టము మనం గూడా అనుభవించాల్సి వస్తుంది. ఓకే. సో, ఇట్లాంటివి వ్యక్తికి మళ్ళీ ఇంకొకసారి కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశారు. అందు గురించి మీరు నారాజయినారు. అంటే మీరు అలిగిన్రు. ఓకే. మీరు అది ఒప్పుకుంటలేరు. నారాజ్‌గి అంటే మీరు ఆహ్, అలిగిన్రు అని అంటారు మన భాషలో. సో, మీరు నారాజున్నారు. అది అది కరెక్టే అది. మీరు నారాజున్నారు. ఎందుకంటే ఆయన ఒక నాదాన్ వ్యక్తిలాగా ఉన్నాడు. అంటే చిన్న పిల్లోడిలాగా చేస్తూ ఉంటాడు. తప్పులు చేస్తాడు. సో, ఇక్కడ మనం చూస్తే ఆహ్, సర్దార్ పటేల్‌కి, నెహ్రూకి క్లియర్‌లీ అసహమతి ఉన్నది. అసహమతి అంటే సర్దార్ పటేల్‌కి ఇంకా నెహ్రూజీకి పడదు. వాళ్ళ విచారము రైట్ కలవదు యాక్చువల్లీ. అయినా గూడా మళ్ళీ సర్దార్ వల్లభాయ్ పటేల్ మిశ్రాజీకి ఆ లెటర్‌లో ఏం రాస్తున్నారు అంటే,
ఈ పరిస్థితి ఇట్లా ఉంటే కూడా నాకు కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేయలే, నాకు ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని నాకు సెలెక్ట్ చేయలే, అయినా కూడా మనమైతే క్రోధం ఉన్నది కదా ఈ పరిస్థితిలో, క్రోధము, కోపము, మన కోపాన్ని మన మంచితనం మీద, ఓకే, మన మంచితనం మీద ఆ ఆధిపత్యం చేయడం అనేటిది మనము ఆపుకోవాలి. అంటే మన కోపము మన మంచితనం మీద కూర్చోవద్దు, ఆధిపత్యం తీసుకోవద్దు. అట్లాంటివి తప్పు ఇక్కడ మనం చేయొద్దు. ఓకే. సో ఎందుకు అంటే మనము చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నాము. నాజుక్ పరిస్థితి అన్నారు. ఈ సమయం ఏవైతే ఉన్నది, మనము మొత్తం జీవితం మన దేశ స్వాతంత్రం గురించి మనం పోరాడుతున్నాము. ఎంతమంది వాళ్ళ జీవితాలు త్యాగం చేశారు. ఎన్ని సంవత్సరాలు దశల నుంచి మనము దశక్ నుంచి మనము పోరాడుతూ ఉంటున్నాము. ఇవాళ ఈరోజు రైట్ 29 జూలై 1946 రోజు ఇప్పుడు మనకు కనిపిస్తుంది మనకు స్వాతంత్రం రావచ్చని. అంటే ఇక్కడ పరిస్థితి ఏమున్నది అంటే ఇప్పుడు మనకు స్వాతంత్రం వస్తది అని డిక్లేర్ అయిపోయింది. ఇది జూలై 1946. అంటే నెక్స్ట్ ఇయర్ 15th ఆగస్ట్ నాడు, ఓకే, అది సున్నితమైన అంశం అనుకోండి. ఓకే, డిక్లేర్ అయిపోయింది మనకు స్వాతంత్రం వస్తుంది అని. ఓకే. సో ఈ మనము సఫలం కావచ్చు, మన సక్సెస్ మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మనకు స్వాతంత్రం రావచ్చు అనేటిది ఇప్పుడు అర్థమైపోయింది, ఫిక్స్ అయిపోయింది. మన పరిణామం అనేటిది ఇప్పుడు మనం ఏవైతే పోరాడినామో ఆ పరిణామం మనకు కనిపిస్తుంది, దగ్గరలోనే ఉన్నది. ఇప్పుడు ఈ దగ్గరలో ఉన్న పరిణామము సక్సెస్, స్వాతంత్రం వచ్చే టైంకి రైట్ మనం కొన్ని తప్పులు చేయొద్దు. మన కోపం మన మంచితనం మీద వచ్చి కూర్చొనియొద్దు. ఎందుకంటే ఇది చాలా పెద్ద మూర్ఖత కావచ్చు. రైట్. ఇప్పుడు మనం పథభ్రష్టులు కావచ్చు, మన మార్గం నుంచి మనము భ్రష్టులు కావచ్చు, లేకపోతే ఏవైతే ఆశయాలు, ఏవైతే కోరికలు మనం తీసుకొని ఎన్ని సంవత్సరాల నుంచి మనం పోరాడుతున్నామో ఆ కోరికలు మొత్తం నాశనం అయిపోతాయి, చిన్న భిన్నం అయిపోతాయి. ఓకే, అవన్నీ మట్టిలో పోతాయి, లేకపోతే గంగలో కలిసిపోతాయి అని చెప్తాం కదా. ఓకే. సో మన పర్పస్ అంటే మన ఉద్దేశ్యం మనం మర్చిపోవద్దు అని ఎవరు రాస్తున్నారు? సర్దార్ వల్లభాయ్ పటేల్ మిశ్రాజీకి రాస్తున్నారు. మీకు కోపం రావచ్చు, రైట్, మీరు నారాజ్ కావచ్చు, ఎందుకంటే కాంగ్రెస్ ప్రెసిడెంట్ నన్ను చేయలే, ప్రైమ్ మినిస్టర్గా నన్ను వాళ్ళు ఎంచుకున్న తర్వాత కూడా వద్దు అనేసి పక్కకు జరిపేసేసిండ్రు. ఓకే. సో మనం ఇప్పుడు మన బిజినెస్ తో కంపారిజన్ కూడా చేసుకుంటే ప్రతి ఒక్క వ్యక్తి లోపల రైట్ అసహమతి అనేటిది ఉంటుంది. మన పరివారంలో ఉంటది, మన టీంలో ఉంటది, మన అప్లైన్ డౌన్లైన్ మధ్యలో కూడా ఉంటుంది. కానీ అది మనం పెట్టుకొని రైట్ మనం మూర్ఖ ప్రవర్తన చేసుకుంటే, తప్పు ప్రవర్తన చేసుకుంటే మనం చాలా పెద్ద కీమత్ చెల్లించి వస్తుంది. అంటే చాలా పెద్ద విషయం మనము మన చేతుల నుంచి వదిలేస్తున్నాము. అది ఏమున్నది అంటే సక్సెస్. రైట్. సో ఇది మనం మర్చిపోవద్దు. మనం పథభ్రష్టులు కావద్దు, అంటే మన మార్గం నుంచి మనము భ్రష్టు కావద్దు. ఇప్పుడు ఈ సక్సెస్ అనేటిది సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంకా క్లియర్లీ రాస్తున్నారు. ఇప్పుడు మనకు ఏవైతే స్వాతంత్రం రాబోతుంది ఫిక్స్ అయిపోయింది, అది అనుబంధం అయింది. ఏమని? అది ఒక అమృతం ఉన్నది. ఆ అమృతము మనము ఒక గ్లాస్లో, ఒక గిన్నెలో, ఒక కప్పులో తీసుకొని రైట్ ఇక్కడ నుంచి అమృతం ఇక్కడ వరకు, మన నోరు వరకు, మన పెదవుల వరకు మనం తీసుకొచ్చేసాము. ఈ సమయంలో మనం ఇది వదిలేసామనుకో మంచిది కాదు. ఈ సమయంలో దీంట్లో ఉన్న ఒక చిన్న చుక్క కూడా మన నోరులో, మన నాలిక మీద రైట్, సో అది టచ్ కాలేదనుకో, మనం దాని యొక్క స్వాద్ రైట్, దాని యొక్క ఎలా ఉంటుంది అది మనము టేస్ట్
మనం తీసుకోలేదనుకో అండ్ అది కిందికి జారిపోయి పడిపోయిందనుకో, ఇది మంచి విషయం కాదు. మన జీవిత ప్రయోజనము, మన లక్ష్యము మొత్తం పోతది. అందు గురించి మనమైతే కోపం ఉన్నది, అది మన మంచితనం మీద అది ఆధిపత్యం తీసుకోవద్దు. ఇక్కడ మనం కంట్రోల్డ్ వేలో ఉండాలి. ఓకే. మనము కాంగ్రెస్‌తో బయటికి రావద్దు. మనం గాంధీజీతో కూడా మనము నారాజ్ కావద్దు. మన ఏదైతే యూనిటీ ఉన్నది, ఐక్యత ఉన్నది, ఇక్కడ మనం చూయించాలి. ఇక్కడ మన దగ్గర యూనిటీ లేదనుకో, మనం చిన్న భిన్నం అయిపోయినామనుకో, ఏమైతుంది అంటే ఇంత పెద్ద లక్ష్యం ఏవైతే ఉన్నది, మన జీవితాలు మనం ఇచ్చేసామో, అది ఇక్కడి వరకొచ్చి, ఆ అమృతం మన నోరు వరకొచ్చి, పెదవుల వరకొచ్చి, అది కిందికి జారిపోతది. సో, మనము ఆహ్, ఇప్పుడు నేను గూడా ఇక్కడ అడుగుతున్నా. ఏమడుగుతున్నాను అంటే, మనం ఈ బిజినెస్‌లో ఎందుకొచ్చాము? ఇప్పుడు ఆ సక్సెస్ అమృతం గురించి మనమొచ్చాము. ఆ సక్సెస్ అమృతం మనకు కావాలి. అందు గురించి మనం ఈ బిజినెస్‌లో ఉన్నాము. ఓకే. కానీ ఒక్కొక్కసారి అప్‌లైన్ ఒక మాట చెప్తారు. డౌన్ లైన్‌తో నాకు పడదు. అప్‌లైన్‌తో పడదు. క్రాస్ లైన్‌తో పడదు. ఓకే. ఈ చిన్న చిన్న విషయాలలో మనము ఏం జేస్తాము అంటే అప్‌లైన్ మాట వినడం మర్చిపోతాము. లేకపోతే అప్‌లైన్ మాట వినడం మనము బంద్ జేసేస్తాము. వద్దు, నేను అప్‌లైన్ మాట వినను. ఓకే. నేను మీటింగ్‌కి రాను. ఇట్లాంటివి మనము తప్పు నిర్ణయం తీసుకుంటాము. తప్పు నిర్ణయాలు తీసుకుంటే అది మూర్ఖ ప్రవర్తన. అది మూర్ఖంతో కూడిన నిర్ణయం తీసుకుంటే మన పర్పస్ ఏమున్నది లైఫ్‌లో? ఈ బిజినెస్‌లో ఎందుకొచ్చాము? 10,00,000 సంపాదించాలి. ఆ 10,00,000 సంపాదించాలి మనం మర్చిపోయినాము. అప్ లైన్ ఇలా చేసింది, డౌన్ లైన్ ఇట్లా చేస్తుంది, ఆ క్రాస్ లైన్ ఇట్లా ఉన్నాడు. ఈ చిన్న చిన్న విషయాల్లో మనము మర్చిపోయినాము మన పర్పస్. పర్పస్ మర్చిపోతే ఏమైతది? సక్సెస్ ఇక్కడ వరకొచ్చి, అమృతం మన నోటి వరకొచ్చేసి రైట్ కిందికి జారిపోయి పడిపోతుంది. ఓకే. సో 2 నిమిషాలైనా మనం ఇక్కడ ఆలోచించాలి. నా పర్పస్ ఏమున్నది? ఓకే. ఇప్పుడు నేను అప్‌లైన్‌కి పిలిచిన మీటింగ్‌కి రావాలి సార్, మా టీమ్‌లో ఒకసారి రావాలి అంటే అప్‌లైన్ రాలేకపోయిండు. లేకపోతే స్టేజ్ మీద నాకు 2 నిమిషాలు టైం ఎక్కువ ఇవ్వలేదు అండ్ అప్‌లైనే ఎక్కువ మాట్లాడుకుంటున్నాడు స్టేజ్ మీద. నేను ఫోన్ చేసిన లాస్ట్ మంత్ లాస్ట్ డే పీవీస్ ఉండే. సార్ జర పీవీస్ చేయండి. నేను బయట ఉన్నా, ఇక్కడ కంప్యూటర్ బరాబర్ లేదు. సిగ్నల్స్ లేవు. మీరు పీవీస్ చేయండి అంటే పీవీ చేయలేకపోయిండు అప్‌లైన్. ఓకే. స్టేజ్ మీద మాట్లాడే టైంకి నాకు ఎక్కువ టైం ఇవ్వలే. ఈ మాటలతో నాకు ఏమర్థమైంది అంటే, ఈ అప్‌లైన్‌కి నేను సబ్మిట్ కాను. ఈ అప్‌లైన్‌తో నాకు పడదు. ఈ అప్‌లైన్ ఏదైనా చెప్తే నేనిప్పుడు చేయను. ఓకే. నేను అప్‌లైన్ సబ్మిషన్ వదిలేసిన. వద్దు, నాకు సబ్మిషనే వద్దని. అంటే ఈ 10,00,000 యొక్క సక్సెస్ ఏవైతే ఉన్నది నా జీవితంలో వచ్చేది, ఆ సక్సెస్ అమృతము ఇక్కడి వరకు వచ్చి మళ్ళీ కిందికి జారిపోయింది. పడిపోయింది. ఎందుకు అంటే ఆ చిన్న చిన్న విషయాలు మనం పట్టుకున్నాము. అండ్ అంత పెద్ద విషయము, అంత పెద్ద సక్సెస్ మనం మర్చిపోతున్నాం. సేమ్ అక్కడ గూడా ఉన్నది. రైట్? అంటే నారాజ్‌గి ఉంటుంది. అలగడం అనేటిది, అసహమతి, లేకపోతే నాకు ఆయనకు పడదు. అది ఓకే అది. కానీ లక్ష్యం ఏమున్నది? పెద్ద యుద్ధం ఏమున్నది? నా ఉద్దేశ్యం ఏమున్నది జీవితంలో? పర్పస్ ఏమున్నది అంటే నేను 10,00,000 సంపాదించాలి. నేను నా నా ఖాన్దాన్‌లో నేను మొదటి ఫస్ట్ కరోడ్‌పతి కావాలి. ఇది నా లక్ష్యం ఉన్నది. కానీ అది మనం మర్చిపోతున్నాం. ఇప్పుడు సర్దార్ పటేల్ గారి యొక్క మాటల్లో మనము ఆలోచిస్తే ఇంత పెద్ద మనము యుద్ధం గెలవాలి అంటే ఈ మధ్యలో ఉన్న చిన్న చిన్న గొడవలు, కొట్లాటలు అది మర్చిపోవాలి. యాక్చువల్లీ కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా ఎలక్షన్‌లో సర్దార్ పటేల్ గారికి అందరూ సెలెక్ట్ చేశారు. అండ్ సర్దార్ పటేల్ గారికే ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని అందరూ కాంగ్రెస్ మెంబర్స్ వాళ్ళు ఓటింగ్ ద్వారా సెలెక్ట్ చేశారు. ఓకే. కానీ అయినా గూడా అతనికి అది ఇవ్వలే. ఆ పొజిషన్ ఇవ్వలే. అట్లాంటివి ఘోరమైన పరిస్థితి. అంటే ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ ఇవ్వలే. ఆ పొజిషన్‌లో గూడా
రైట్. సర్దార్ పటేల్ యొక్క ఆలోచన ఏమున్నది? విపరీత ఆలోచన లేదు అక్కడ. ఎందుకు విపరీత ఆలోచన లేదు అంటే వాళ్ళకు పర్పస్ క్లియర్ ఉన్నది. దేశ స్వాతంత్రము. నేను ప్రైమ్ మినిస్టర్ కాకపోతే కూడా పర్వాలేదు. కానీ నా దేశానికి స్వాతంత్రం రావాలి. అందు గురించి ఆ త్యాగం చేయడానికి అతను రెడీ ఉన్నారు. మనం ఏం చేస్తాము? రైట్. ఈ సీఈఓకి నేను రాను. ఎందుకు రాను అంటే ఆ సీఈఓ పోస్ట్‌లో నా ఫోటో పడలే. ఓకే. అండ్ ఆ సీఈఓలో ఎక్కువ నా అప్లైనే మాట్లాడుకుంటారు. నాకు ఛాన్స్ ఇవ్వదు మాట్లాడడానికి. సో, నేను ఏం చేస్తానంటే సెపరేట్‌గా నేను నా సీఈఓ చేసుకుంటా. ఎందుకంటే అక్కడ నా ఫోటో ఉంటుంది. అండ్ నేను ఎక్కువ మాట్లాడుకోవచ్చు. అంటే పర్పస్ మనది ఏమైపోయింది. ఓకే. అండ్ ఇట్లా చేసుకుంటే ఏమైతుంది? మీ డౌన్‌లైన్ గూడా మిమ్మల్ని చూస్తున్నారు. ఇది డూప్లికేట్ కావచ్చు. మీ అప్‌లైన్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? మీ అప్‌లైన్ వైపు మీరు ఎట్లాంటివి ప్రవర్తన చేస్తున్నారు? సేమ్ ప్రవర్తన మీ డౌన్‌లైన్ నేర్చుకుంటున్నారు. రాబోయే కాలంలో మీ పరిస్థితి గూడా సేమ్ ఉంటుంది. ఇది డూప్లికేషన్ అయితుంది. అంటే మనము ఇక్కడ ఏం వదిలేస్తున్నాము? ఎంత పెద్ద మనము ఆహ్, సాక్రిఫైస్ చేస్తున్నాం ఇక్కడ. ఏం త్యాగం చేస్తున్నాము అంటే, అంత పెద్ద సక్సెస్‌కే త్యాగం చేసేస్తున్నాము. దేని గురించి? చిన్న చిన్న విషయాల గురించి. సో, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా. చాలా జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా కాన్సంట్రేషన్‌తో ఓకే. ఈ మాట వినండి. మీ బుద్ధిలో ఇది ఎక్కాలి. ఓకే. ఈ శబ్దాలున్నాయి ఇక్కడ. ఓకే. మనము చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నాము. క్లిష్టమైన పరిస్థితి. క్లిష్టమైన పరిస్థితి ఎందుకున్నది? ఓకే. ఇప్పుడు చూడండి. మనము ఇక్కడ 1,00,000 ఇన్‌కమ్ రావాలి, కార్ తీసుకోవాలి అని మనం డిక్లేర్ చేసేసినాము. కానీ మన కొంతమంది ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, నవ్వుకుంటున్నారక్కడ. రైట్. మన మన పరివారంలోనే కొంతమంది "అరే! అట్లెట్లా సాధిస్తావు? పాగలైపోయినావు, పిచ్చోడైపోయినావు, బిజినెస్ అంటావు, వెస్టీజ్ అంటావు, ప్రొడక్ట్స్ అంటావు." చాలా మంది మన మీద నవ్వుతున్నారు, హేళన చేస్తున్నారు. వాళ్ళకు నిరూపించేది ఉన్నది. ఇది క్లిష్టమైన పరిస్థితి కాదా మన జీవితంలో? మనం అనుకునేది అంతా డబ్బు మన చేతుల్లో లేదు. భయంకరంగా మనము ఆహ్, ఆహ్, స్ ఏమంటారు? మనీ మనీ సిట్యుయేషన్‌లో, డబ్బు విషయంలో మనం భయంకరమైన పొజిషన్‌లో ఉన్నాము. ఇట్లాంటివి క్లిష్టమైన పరిస్థితిలో ఓకే. ఇంకా మీ భార్య ముందు మీ యొక్క ఇమేజ్ ఏవైతే ఉన్నది, మీ భార్య ముందు మీరు నిరూపించుకోవాలి. మీరు సక్సెస్ చూపెట్టాలి. మీ పిల్లల ముందు, మీ పరివారం ముందు, మీ మీ చుట్టాల ముందు అందరూ మీ వైపు చూస్తున్నారు, నవ్వుతున్నారు. ఇతను పిచ్చోడిలాగా వెస్టీజ్ అంటున్నాడని. ఇట్లాంటివి క్లిష్టమైన పరిస్థితిలో అప్‌లైన్ ఇట్లా జెప్పిండు, డౌన్‌లైన్ ఇట్లా జెప్పిండు, విన్నింగ్ టీమ్ ఇట్లా ఉన్నది. అండ్ నేను మీటింగ్‌కి రాను, నేను వదిలేస్తా అంటే దీనికన్నా మూర్ఖత్వం ఏమీ లేదు. ఎంత పెద్ద త్యాగం మనం చేస్తున్నాము. అది ఎంత త్యాగమా? మీకు ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ ఇస్తాము అని ఇవ్వలేదా మీకు? సర్దార్ పటేల్ లాంటివి పెద్ద సంఘటన జరిగిందా మీ జీవితంలో? అంత పెద్ద ఏం జరగలేదు. కానీ ఆయన చూడండి, ప్రైమ్ మినిస్టర్‌కి యాస్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అతనికి అందరూ సెలెక్ట్ చేసేసారు. అయినా గూడా ఆ సీట్ దొరకలే. ఇవ్వలే సీట్ అతనికి గాంధీజీ ద్వారా. "నువ్వొద్దు, నువ్వు పక్కకు జరుపు" అని చెప్పారు. అయినా గూడా అతను యొక్క ఆలోచన సరళి అతను మార్చుకోలే. నా ఉద్దేశ్యము ప్రైమ్ మినిస్టర్‌షిప్ కాదు. నా ఉద్దేశ్యం ఏమున్నది? దేశ స్వాతంత్రం కావాలి. ఇంత పెద్ద పోస్ట్ ఇవ్వలేదు. అయినా గూడా అతను మార్చుకోలే. ఇంత త్యాగం చేస్తున్నారాయన. ఓకే. సో, ఒక్కొక్క జీవితంలో ఎన్నో కష్టాలున్నాయి. రైట్. మనము ఒక్కొక్క స్టెప్ ఇక్కడ మన సక్సెస్ గురించి వేస్తున్నాము. రోజు బయటికెళ్తున్నాము, ప్లాన్‌లు చెప్తున్నాము, కొత్త వాళ్ళతో మాట్లాడుతున్నాము, హోమ్ మీటింగ్ చేస్తున్నాము, రైట్. అగ్రీ మీటింగ్ చేస్తున్నాము. ఇంత మనం కష్టపడుతున్నాము. ఎందుకు? ఓకే. సో, నేను ఒక వ్యక్తి గురించి నేనిక్కడ గొప్పగా చెప్తలేను. ఇక్కడ ఒక సందర్భం వస్తే నేను చెప్తున్నా. కొంతమంది ఇక్కడ మెసేజ్ పెట్టారు. ఓకే. సో, మనం ఏం చేస్తాం తెలుసా? నా అప్‌లైన్ ఈ 14థ్ రోజు పెద్ద మీటింగ్ పెట్టేసిండు. కానీ అదే రోజు మా మామ దగ్గర పెళ్లి ఉన్నది.
ఆ పెళ్లి ఉంది కదా, అందు గురించి నేను రాను. నా అప్లైన్‌కి ఎంత చెప్తే కూడా వినలే. అదే రోజు మీటింగ్ పెట్టిండు. మా అప్లైన్‌కి అసలు తెలివి ఉన్నదో లేదో అని అనుకుంటాం. ఓకే. కానీ మీరు వినండి, అప్లైన్ అయితే మీరొక్కరే కాదు కదా డౌన్‌లైన్ అప్లైన్‌కి. వందలాది మంది ఉంటారు. సో, ఒక డేట్ ఫిక్స్ అయింది అంటే అది మీ గురించే అది. మీ మామ మీకు మెర్సిడీస్ ఇస్తారా? మీ మామ మీకు 10,00,000 ఇన్‌కమ్ ఇస్తారా? సో, మామ దగ్గర పోవాలా? లేకపోతే మీటింగ్‌లో రావాలా? మీరు డిసైడ్ చేయాలి. కొంతమంది మాకు సజెషన్ ఇస్తారు. ఈ 3 రోజులు ఎఫ్ఆర్ ఎందుకు చేస్తారు? మా పనులు ఖరాబ్ అయితున్నాయి. మాకు టైం ఉండదు. మళ్ళీ మేము ఇంటికి పోవాలి. చాలా ఖర్చులైతున్నాయి. 3 రోజులు ఎందుకు పెడుతున్నారు? ఒకే రోజులో ఎఫ్ఆర్‌యు చేసేయండి గదా! అని ఉల్టా మాకే సజెషన్స్ ఇస్తారు. అండ్ మేమేమనుకుంటున్నాము అంటే, ఇది 3 రోజులు సరిపోవట్లే. మేము 5 రోజులు చేయాలి ఎఫ్ఆర్‌యు అని మేమనుకుంటున్నాము. ఇప్పుడు చూడండి ఎట్లా అయితుంది ఇక్కడ. సో, వ్యక్తి యొక్క ఆలోచన ఎక్కడ పోతుంది అంటే, ఇదంతా ఎందుకు జరుగుతుంది? అంటే ఇక్కడ పర్పస్ క్లియర్ లేదు. మన బుద్ధిలో, మన మనస్సులో నేనెందుకు ఈ బిజినెస్ చేస్తున్నా? నా లక్ష్యం ఏమున్నది? అది క్లియర్ లేదు. అందు గురించి మనము ఆహ్, ఇట్లాంటివి పనులు చేసుకుంటూ ఉంటాము. మీ పరిస్థితి మాకు తెలుసు. రైట్? మీ జీవితాల్లో ఒక్కొక్క డౌన్‌లైన్ జీవితంలో ఎట్లాంటివి ఘోరమైన పరిస్థితి ఉన్నది, కష్టమైన పరిస్థితి ఉన్నది. ఓకే. డబ్బు విషయంలో ఎంత మీరు పరేషాన్ ఉన్నారు, అది మాకు తెలుసు. మీ ప్రతి ఒక్క స్టోరీ, మీ మీ కథ మాకు తెలుసు. ఆ స్టోరీ గురించి రెడీ ఉండండి. ఎప్పుడైతే మీరు డీయూసీడీ అయితారు, ఆ డీయూసీడీ రికగ్నిషన్‌లో మీరెప్పుడైతే స్టేజ్ ఎక్కుతారు, ఏం చెప్పాలి నేను? నా స్టోరీ ఎలా ఉండాలి? అది ఇప్పుడే రాసుకోండి. కానీ మనము మన ఆలోచన ఎక్కడ పెట్టుకుంటున్నాము అంటే, ఇది జరగలేదు, అది జరగలేదు, అప్లైన్ ఇట్లా ఉన్నాడు, మీటింగ్‌లో ఇట్లా జరిగింది. చిన్న చిన్న విషయాలు మనం పట్టుకొని ఉన్నాము. ఎందుకు అంటే మన పర్పస్, మన ఉద్దేశ్యము, మన ప్రయోజనం ఏమున్నది మర్చిపోతున్నాం. ఓకే. సో, ఏది పెద్దది మన జీవితంలో? మన లక్ష్యం పెద్దదా? లేకపోతే అక్కడ మీటింగ్‌లో నాకు 5 నిమిషాలు మాట్లాడడానికి ఇవ్వలేదు అది పెద్దదా? జీవితంలో ఏం పెద్దది? నా లక్ష్యం పెద్దదా? లేకపోతే అప్లైన్ ఇట్లయితే జేషిండు అది పెద్దదా? మనం ఏం మర్చిపోతున్నాము ఆలోచించండి. ఓకే. ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ పరిస్థితిలో కూడా మూర్ఖత్వంతో కూడిన తప్పు స్టెప్ తీసుకోలే ఆయన. ఆయన మళ్ళీ అంటున్నారు. మళ్ళీ వినండి. ఆయన ఏమంటున్నారు అంటే, మనము మన మంచితనం మీద మన కోపము రైట్ ఆధిపత్యం తీసుకొని కూర్చోవద్దు. మనం దానికి ఆపాలి. మన మంచితనాన్ని మనం నిలబెట్టుకోవాలి. ఎందుకు అంటే చాలా కష్టంతో మనము ఇప్పుడు సాధిస్తున్నాము. ఏం సాధిస్తున్నాము? మన దేశ స్వాతంత్ర్యము సాధిస్తున్నాము. అంటే అది అమృతం అది. ఆ అమృతం ఇక్కడి నుంచి ఇక్కడ నోరు వరకు ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడు మన పెదవుల వరకు ఇట్లా వచ్చింది. అదే టైంలో మనము తప్పు స్టెప్ తీసుకుంటే, తప్పు నిర్ణయం తీసుకుంటే అది పడిపోతది. మన చేతుల నుంచి జారిపోతది. ఓకే. చూడండి చాలా మంది ఇక్కడ ఉన్నారు. ఒక్కొక్క పేర్లు చెప్పుకుంటూ మాట్లాడితే ఇప్పుడు అమిత్, అజిత్ ఉన్నారు. అజిత్ గారికి హార్ట్ అటాక్ వచ్చింది. ఓకే. అజిత్‌కి హార్ట్ అటాక్ వచ్చింది. అండ్ డాక్టర్స్ అన్నారు ఇతను బ్రతకడు. ఇతను బ్రతకడు అని డాక్టర్స్ చెప్పేసిండ్రు. అయినా గూడా ఇప్పుడు మంచిగానే ఉన్నాడు. బ్రతికిండు. ఇవాళ మీటింగ్‌లో కూర్చుండు. ఓకే. సో, ఇది కొత్త జీవితం నీకు భగవంతుడు ఎందుకు ఇచ్చాడు? ఒక ఉద్దేశ్యం ఉన్నది జీవితానికి. ఓకే. ఆ ఉద్దేశ్యం నువ్వు మర్చిపోవద్దు. లేకపోతే నువ్వైతే పోతుండే గదా! డాక్టర్స్ అయితే చెప్పేసిన్నారు. నువ్విక్కడ ఉన్నావు అంటే ఒక ఉద్దేశ్యం ఉన్నది. అది మర్చిపోవద్దు. నేను ఒక్కొక్క వ్యక్తితో చెప్తున్నా. నేను ఇక్కడ ఇక్కడ వింటున్నా, ఇక్కడ చూస్తున్నా, ఒక్కొక్క వ్యక్తికి నేను చెప్తున్నా. నా కళ్ళలో చూసుకుంటూ నేను చెప్తున్నా. ఓకే. మీద కూర్చున్న వాళ్ళకి గూడా చెప్తున్నా. ఇది హాల్. ఓకే. దూరం కూర్చున్న వాళ్ళకి గూడా చెప్తున్నా. చాలా జాగ్రత్తగా వినండి. ఓకే. సో, మన ఉద్దేశ్యం మనం మర్చిపోవద్దు. ఎంత కఠినమైన పరిస్థితి వస్తే కూడా, స్థితి చాలా ఘోరమైన ఉంటే గూడా ఇప్పుడు చూడండి కఠినమైన పరిస్థితిలో ఎట్లా ఉంటుంది అంటే 1 మినిట్.
ఘోరమైన పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఉన్నదనుకోండి. ఓకే. ఇప్పుడు ఈ యుద్ధం ఉన్న పరిస్థితిలో ఒక్కొక్క సైనికుడు చాలా అనుభవంతో కూడిన ఒక్కొక్క సైనికులు ఎట్లా నడుస్తారు అంటే ఆహ్, ఆహ్, బార్డర్ మీద మెల్లగా వాళ్ళ స్టెప్స్ స్ట్రాంగ్‌గా ఒక్కొక్క అడుగు చాలా జాగ్రత్తగా వేసుకుంటూ ముందుకెళ్తారు. ఒక్కొక్క అడుగు చాలా జాగ్రత్తగా వేసుకుంటూ అక్కడ వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఎందుకు అంటే పెద్ద యుద్ధం జరుగుతున్నది. ఇండియా, పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్నది. అండ్ ఎవరైతే ఆ ఉపద్రవం చేశారో వాళ్ళ మీద మనం జయించాలి. ఓకే. వాళ్ళకు నాశనం చేసి మనం జయించాలి. మనం సక్సెస్ సాధించాలి. అట్లాంటివి సిట్యుయేషన్‌లో ఒక్కొక్క సైనికుడు ఎట్లా జాగ్రత్తగా ఒక్కొక్క ముందు అడుగు ఏసుకుంటూ ఉంటారు. మనం గూడా అట్లా జాగ్రత్తగా ఒక్కొక్క స్టెప్ ఏసుకుంటూ ఈ బిజినెస్‌లో ముందుకెళ్ళాలి. చిన్న చిన్న విషయాల్ని పట్టించుకోవద్దు. అంటే మన ఇండియా, పాకిస్తాన్ యుద్ధంలాగా లేదా మన సిట్యుయేషన్? మన జీవితం ఉన్నది. ఓకే. ఇప్పుడు పటేల్ ఇంకా ఆ లెటర్‌లో పటేల్ ఏం రాస్తున్నారు వినండి మళ్ళీ ఇంకా. జాగ్రత్తగా వినండి. పటేల్ గారు ఏం ఏం రాస్తున్నారు అంటే, ఇదంతా జరిగింది గదా! రైట్. నన్ను పీఎం లాగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత, కాంగ్రెస్ ప్రెసిడెంట్ నేనే కావాలని అందరూ ఓటేసిన తర్వాత గూడా, నన్ను ఎవ్వరు సంప్రదించలే. నాతో ఎవరు మాట్లాడలే. సింపుల్‌గా నాకు బలవంతంగా ఏం చెప్పారు అంటే, "నువ్వు పక్కకి జరిగిపో" అని నాతో అన్నారు. ఓకే. ఇది నాతో ఎవరు అడగలే. నాకు జస్ట్ "నువ్వు జరిగిపో ఇక్కడి నుంచి" అని అనేశారు. అండ్ నెహ్రూ వైపు చూస్తే, జవహర్ లాల్ నెహ్రూ వైపు చూస్తే ఎన్నో సార్లు ఆయన తప్పు నిర్ణయాలు తీసుకున్నారు. చిన్న పిల్లోల్లాగా ప్రవర్తరిస్తారు. ప్రవర్తన ఒక్కొక్కసారి బుద్ధి లేని ప్రవర్తన ఉంటుంది. ఆ ప్రవర్తనతో అతను తీసుకున్న నిర్ణయాల ద్వారా మనము, మనం కష్టంలో వస్తాము. మనకు చాలా కష్టమైతుంది. ఇప్పుడు సిక్కుల గురించి తీసుకున్న కొన్ని నిర్ణయాల ద్వారా చాలా ఘోరమైన పరిస్థితి వచ్చింది. అయినా గూడా ఇవన్నీ ఉంటే గూడా రైట్. నెహ్రూ చాలా ఇన్నోసెంట్ వ్యక్తి. ఆయన ఏమంటున్నారంటే, చాలా అమాయకత్వంతో ఉంటాడు నెహ్రూ. అతనకు అతనికి అంత ఆలోచన లేదు. ఆలోచించకుండానే కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు. కానీ అతని లోపల ఏమున్నది అంటే, స్వాతంత్ర్యం గురించి చాలా ఉత్సాహం ఉన్నది. అద్భుతమైన ఉత్సాహం స్వాతంత్ర్యం సాధించాలి. రైట్. అది ఇవ్వాలే కావాలి. అది ఇప్పుడే కావాలి. దాని గురించి అతను తహతహలాడుతూ ఉంటాడు. ఇప్పుడే కావాలి నాకు స్వాతంత్రం కావాలి అని అతని లోపల చాలా అది ఆ ఎమోషన్ ఉన్నది. అందు గురించి అతనితో ఆ ఇంపేషన్స్ స్వాధీనత గురించి లేకపోతే స్వాతంత్ర్యం గురించి ఉన్నది గదా! అందు గురించి మనం అతనికి సపోర్ట్ చేయాలి అని అన్నారు. అది మనం మర్చిపోవద్దు. ఓకే. ఒక్కొక్కసారి ఏమైతది అంటే అమాయకంగా అతను మర్చిపోయి ఓకే. కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు. చిన్న పిల్లోడిలాగా విచారం చేయకుండా రైట్. నిర్ణయం తీసుకుంటూ ఉంటాడు. కానీ ఆ నిర్ణయము మన స్వాతంత్ర్యం గురించి చాలా ఇంపార్టెంట్. మన స్వాతంత్ర్యం రావాలి అందు గురించి అతను అట్లాంటివి నిర్ణయం తీసుకుంటూ ఉంటాడు. సో, మనం ఏం చేయాలి? మనము అతనికి సపోర్ట్ చేయాలి. మనం అతనికి సహయోగం చేయాలి అని మిశ్రాజీకి సర్దార్ వల్లభాయ్ పటేల్ రాస్తున్నారు. అతను చాలా టెన్షన్‌లో ఉంటాడు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏమంటున్నారంటే, ప్రియమైన మిశ్రాజీ, జవహర్ లాల్ నెహ్రూ చాలా పని చేసి మెంటల్లీ తనకు ఏవైతే మైండ్ ఉన్నది దాంట్లో చాలా అలసిపోయి ఒంటరిగా అనుభవిస్తూ ఉంటాడు. మనము అతనికి ఒంటరిగా చేయొద్దు. మనం అతనికి సపోర్ట్ చేయాలి, సహకరించాలి. అండ్ లాస్ట్‌లో ఏమన్నారు అంటే, మనము ఇయన్నీ ఇంత జరిగితే గూడా మనము నెహ్రూకి భరించాలి. ఎందుకు భరించాలి అంటే, మన లక్ష్యం ఏమున్నది? మన అమృతం ఏమున్నది అంటే, దేశ స్వాతంత్ర్యం ఉన్నది. ఓకే. సో, ఇక్కడ గూడా ఇప్పుడు మన బిజినెస్‌తో మనము దీనికి కంపారిజన్ చేసుకుంటే, ఓకే. మనం మన లక్ష్యం ఏవైతే ఉన్నది, మనం 10,00,000 సంపాదించుకోవాలి, బిజినెస్‌లో సక్సెస్ కావాలి, డ్యూసిటీ కావాలని మనం ఏవైతే అనుకుంటూ ఉంటామో, అది మనం మర్చిపోవద్దు. ఓకే.
సో మనము మన అప్లైన్ కి భరించాల్సి రావచ్చు, భరించాలేమో, సపోర్ట్ చేయాలి. ఎందుకు చేయాలి అంటే మన లక్ష్యం ఏమున్నది అది మర్చిపోవద్దు. ఓకే. సో ఒక్కొక్కసారి కోపంతో ఉగ్రమైన పరిస్థితి కూడా రావచ్చు. కోపంతో మనము ఇంపేషెన్స్ అధీరం కావచ్చు. ఇప్పుడు కోపంతో మనకు అనిపిస్తుంది ఇతను అన్యాయం చేస్తున్నాడు నా మీద అని. ఇప్పుడు సేమ్ నెహ్రూ మీద నాకు అనిపిస్తుంది ఈ నెహ్రూ నా మీద అన్యాయం చేస్తున్నాడని. కానీ నా మీద అన్యాయం చేస్తున్నాడు. కానీ దేశ స్వాతంత్రం గురించి పని చేస్తున్నాడు గదా! ఉద్దేశ్యం అయితే ఉన్నది గదా! అందు గురించి నేను అతనికి సపోర్ట్ చేస్తున్నా. మీరు గూడా సపోర్ట్ చేయాలి, భరించాలి మనము నెహ్రూకి అని అన్నారు. ఓకే. సో ఇక్కడ మనము అప్ లైన్, డౌన్ లైన్, విన్నింగ్ టీమ్ ఇట్లా ఇట్లాంటివి ప్రోగ్రామ్‌లో ఇట్లా మిస్టేక్ జరిగింది. లేకపోతే క్రాస్ లైన్ వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు. ఓకే. సో ఇవన్నీ విషయాలు ఉంటుంది. కానీ మన ఉద్దేశ్యం ఏమున్నది? సక్సెస్. మన ఉద్దేశ్యం ఏమున్నది? 10,00,000 ఇన్‌కమ్. మన ఉద్దేశ్యం ఏమున్నది? ఎప్పుడు వరకైతే మన పరివారం, మన ఖాందాన్ ఏవైతే సాధించలే, నేనిక్కడ సాధించాలి. ఓకే. సో పర్పస్ క్లియర్ లేదనుకో, ఎవరి దగ్గరైతే పర్పస్ క్లియర్ లేదు, వాళ్ళేం చేస్తారు? కొట్లాట చేసి విడిచిపోతారు, వదిలేస్తారు. మీకు పర్పస్ లేదు అంటే మీరు గూడా వదిలేయండి. మీకు వెస్టీజ్‌లో పర్పస్ లేదనుకో, అప్‌లైన్ ఇట్లా చేసిండు, ఆయన ఇట్లా చేసిండు, డౌన్‌లైన్ ఇట్లా చేసిండు, విన్నింగ్ టీమ్ ఇట్లా ఉన్నదంటే వదిలేసేయి మరి. నీకు పర్పస్ తెలియదు అంటే వదిలేసేయి. ఎందుకు ఇదంతా గొడవ ఎందుకు? నీకు కిరికిరి ఎందుకు? ఓకే. ఇప్పుడు ఇక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంత పెద్ద సంఘటన జరిగిన తర్వాత గూడా కాంగ్రెస్‌ని వదలలే. గాంధీజీని వదలలే. నెహ్రూతో ఉన్న యూనిటీ, యూనిటీ అతను వదలలే. సంఘటనలోనే పని చేసిండు. ఎందుకంటే అక్కడ పర్పస్ ఉన్నది. ఓకే. వీక్‌నెస్, వీక్‌నెస్ అంటే పిరికితనం అతను యాక్సెప్ట్ చేయలే. ఓకే. సహనం చేసిండు. అది లేదనుకో, ఇప్పుడు ఒకవేళ సర్దార్ వల్లభాయ్ పటేల్ కోపం వచ్చింది. "ఏయ్! వద్దు నెహ్రూతో ఇట్లా ఉన్నది. చల్ నేను వదిలేస్తా" అని వదిలేస్తే దేశ పరిస్థితి ఏమైతుండే? ఒకసారి ఆలోచించండి. దేశ పరిస్థితి ఏమైతుంది? ఇవాళ మనం ఇంత స్వాతంత్ర్యంతో ఇంత ఓపెన్‌గా తిరుగుతున్నాము. దేశంలో స్వాతంత్రం ఉన్నది అంటే అది లేకుంటుండే మరి. ఇంకా మనము ఆ ఇంగ్లీష్ రాజ్యంలోనే ఉంటుండే. ఓకే. ఇప్పుడు ఈ పరిస్థితిలో గూడా అతను ఇచ్చిన పని చాలా జాగ్రత్తగా పూర్తి జేషిండు. ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్. చూడండి, మన దగ్గర 220 చిన్న చిన్న ప్రిన్స్‌లీ స్టేట్, చిన్న చిన్న రాజ్యాలు ఉంటుండే. చిన్న చిన్న రాజ్యము అంటే స్వాతంత్రం రాజ్యం ఉంటుండే. ఓకే. వాళ్ళందరికీ సంఘటితం జేసి ఒక భారతం అనేటిది ఒక క్రియేట్ చేషినారు. ఎవరు చేశారు? సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇది అందరికీ తెలుసు. అంటే నాకు ఆ పోస్ట్ ఇవ్వలేదు అని అతను నారాజయిపోయి, అలిగి ఇచ్చిన పని సరిగ్గా చేయలేదనుకో, దేశ పరిస్థితి ఏమైతది? ఓకే. సో, ఏవైతే కోరుకున్నామో, ఏవైతే అర్హత ఉన్నది, ఆ స్టేజ్, ఆ పొజిషన్ ఇవ్వలేకపోతే గూడా అతనికి ఇచ్చిన పని బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ వేలో చాలా నిజాయితీగా పని జేషిండు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని ఇక్కడ బారిల్ భయ్య మనకు చెప్తున్నారు. మనం గూడా చిన్న చిన్న పరిస్థితులు వస్తే అప్లైన్ సబ్మిషన్ మనం వదిలేస్తాము. అప్లైన్‌తో ఉన్న మన ప్రేమ సంబంధము వదిలేస్తాము. దీని ద్వారా ఏమైతుంది అంటే మన స్పీడ్ ఆఫ్ సక్సెస్, మనం చేసే పనిలో స్పీడ్ అనేది తగ్గిపోతుంది. ఓకే. అండ్ మనము చాలా పెద్ద ఘోరమైన పరిస్థితికి మనమే ఎంచుకుంటున్నాము. మనం గరీబ్ కావాలి. ఓకే. డీయూసీడీ నేను కాను. ఎందుకంటే అప్లైన్ ఇట్లా ఉన్నాడు. అయితే నేనేమైతా? నేను గరీబే ఉంటా. నా ఖాందాన్ గరీబే ఉంటుంది. ఇంత పెద్ద ఆపర్చునిటీ తరతరాల వరకు మార్చే ఆపర్చునిటీని నేను వదిలేస్తున్నా. ఎందుకంటే అప్‌లైన్ అట్లాను, డౌన్‌లైన్ ఇట్లా ఉన్నది. వదిలేస్తామా? ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ ఉన్నది న్యూ ఢిల్లీలో ఎఫ్ఆర్‌ఇ ఉన్నది. అబ్బా! న్యూ ఢిల్లీ చాలా దూరం ఉన్నది భయ్, నేను రాలేను. ఓకే. సూరత్ అబ్బబ్బబ్బా! అహ్మదాబాద్ చాలా దూరం ఉన్నది, నేను రాలేను. ఇందోర నాకు పక్కనే ఉన్నది, నేనొస్తా. అంటే దూరం ఉంటే న్యూ ఢిల్లీ చాలా దూరం ఉన్నది అంటే
నీ కలలు దూరం ఉన్నాయి మరి. నీకు డ్యూసిటీ చాలా దూరం ఉన్నది. నువ్వు సాధించుకోలేవు. ఓకే. మీటింగ్ అంత దూరం ఉన్నది అంటే 10,00,000 గూడా నీకు అంతే దూరం అసాధ్యమైపోతుంది. నీ డ్యూసిటీ పొజిషన్ గూడా నీకు అసాధ్యమైపోతుంది. ఏం కావాలి మరి? రైట్. చిన్న విషయం అది. ట్రైన్ ఎక్కితే మనము న్యూ ఢిల్లీకి చేరుకుంటాము. అది పెద్ద విషయం గాదు. ఒక రోజు అటు ఇటు అయితది. కానీ మన మన పర్పస్, మన ఉద్దేశ్యం మర్చిపోయి అబ్బబ్బా! అది ఇంత దూరం ఉన్నది, నేను మీటింగ్‌కి రాలేను అని వదిలేస్తాం. అంటే మనం ఆ అమృతము, ఆ సక్సెస్ అమృతము ఇక్కడి వరకు తీసుకొచ్చి వదిలేస్తున్నాం. కష్టం చేయకుండా ఏమి దొరకదు. ఈవెన్ ఆ గర్భంలో ఉన్న చిన్న పిల్లోడు 9 మంత్స్, ఓకే. 8, 9 నెలలు గర్భంలోనే, కడుపులోనే ఉంటాడు. అమ్మ కడుపులోనే ఉంటాడు. కానీ ఎంత కష్టం అతనికి. ఇట్లా కూర్చోవాలి. కాళ్ళు చేతులు కదలాలంటే కష్టము. అమ్మ ఏదైనా తింటే, అమ్మ మిర్చి తింటే ఇతనికి మంట అయితది. అమ్మ ఏదైనా గరం గరం తింటే ఇతనికి ప్రాబ్లమ్ అయితది. అందు గురించి మీరు అమ్మతో అడగండి. అతను ఇట్లా చెయ్యి ఇట్లా చేస్తాడు. కాలుతో కొడుతూ ఉంటాడు. ఎందుకు ఇట్లా చేస్తాడు లోపల అంటే ఎంత కష్టం ఉన్నది అతనికి. 9 నెలలు కష్టం ఉంటేనే అప్పుడు ఒక కొత్త ప్రపంచంలో మనం పుడతాము. సక్సెస్ ప్రపంచంలో మనం పుడతాం. ఇది వాస్తవం. ఇది ఎక్కడైనా అట్లనే ఉన్నది. కష్టం లేకుండా రైట్ మనకు ఏమి సక్సెస్ అనేటిది రానే రాదు. ఓకే. సో డ్యూసిటీ సెలబ్రేషన్ కావాలి, 10,00,000 ఇన్కమ్ కావాలి, మొత్తం జీవితమే మారిపోవాలి అంటే మనము కొన్ని విషయాలు భరించాల్సి వస్తుంది. ఓకే. అంటే పీఎం పోస్ట్, ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ వచ్చే వ్యక్తికి ఆ పోస్ట్ ఇవ్వకుండా నువ్వు జరిగిపో అన్న తర్వాత కూడా అతను చేసే పనిలో కించితమైన ఫరక్ రాలేదు. మార్పు రాలేదు. అంతా నిజాయితీగా అతనికి ఇచ్చిన పని పూర్తి చేసి మొత్తం భారతదేశాన్ని అతను యునైటెడ్ ఒక ఇండియా లాగా చేశారు. నేనంటాను ఈ ప్రెజెంట్ ఇప్పుడు గూడా ఏవైతే పొలిటికల్ సిట్యుయేషన్ ఉన్నది, రైట్? పొలిటికల్ నేత వాళ్ళున్న లీడర్స్ ఉన్నారు. వాళ్ళు గూడా ఒక పర్పస్ అనేటిది డిఫైన్ చేసుకుంటే, ఒక్కొక్క లీడర్, పొలిటికల్ లీడర్ పర్పస్ డిఫైన్ చేస్తే ఈ దేశం యొక్క మంచి రోజులు ఇంకా జల్దీ వస్తదని నేను అనుకుంటున్నా. చాలా మంది అంటారు మీరు పోయి పార్లమెంట్‌లో ఇది ఇవి ఇవి ఈ మాటలు చెప్పండి సార్ అని. బారిల్ భయ్య మీరు వెళ్ళండి చెప్పండి. మన పొలిటికల్ నేత ఉంటారు గదా! పొలిటికల్ లీడర్స్‌కి గూడా మీరు చెప్పండి అంటే నేను వాళ్ళకి చెప్పను. అది నా పని గాదు. నేను వాళ్ళ లోపల నేను మార్పు గురించి నేను పని చేస్తలేను. నేను మీ లోపల మార్పు రావాలి. అందు గురించి నేను ఇక్కడ మాట్లాడుతున్నా. నేను పని చేస్తున్నా. ఓకే. మార్పు మీ లోపల రావాలి. మీరు డ్యూసిటీ కావాలి. మీ ఉద్దేశ్యం నెరవేరాలి. ఓకే. ఇంత నెహ్రూతో ఇంత అసహమతి ఉంటే గూడా అతను నెహ్రూ లోపల మంచి గుణము వెతుకున్నారు. ఎవరు? పటేల్ గారు. నెహ్రూ లోపల దేశ స్వాతంత్ర్యం గురించి చాలా ఉత్సాహం ఉన్నది. అందు గురించి మనము దేశ స్వాతంత్ర్యం గురించి నెహ్రూకి సపోర్ట్ చేయాలి. అంటే ఎంత మనకు వ్యతిరేక పరిస్థితి ఉంటే గూడా అప్‌లైన్ లోపల ఒక మంచితనం వెతికి మనం అప్‌లైన్‌తోనే ఉండి, అప్‌లైన్‌తోనే కలిసిమెలిసి మనం పని చేయాలి. ఇంపేషెన్స్ కావద్దు. అప్‌లైన్ ఒక్కొక్కసారి తిడితే, ఓకే. ఒక్కొక్కసారి అతను చేసిన ప్రవర్తన ద్వారా మనము అలగొద్దు, నారాజ్ కావద్దు. ఎందుకంటే మన పర్పసే టోటల్లీ డిఫరెంట్ ఉన్నది. ఓకే. సో మీరు ఇవ్వాల మీ పర్పస్ డిసైడ్ చేయండి. అసలు నేను ఈ బిజినెస్‌లో ఎందుకున్నాను? నా జీవిత లక్ష్యం ఏమున్నది? నా ఉద్దేశ్యం ఏమున్నది? వెస్టీజ్ గురించి ఉద్దేశ్యం ఏమున్నది? క్లియర్‌లీ ఇవ్వాల రాసుకోవాలి. పెద్ద యుద్ధం మనం గెలవాలి అనుకుంటే చిన్న చిన్న గొడవలు, కొట్లాటలు మనం ఓడిపోవాల్సి వస్తది. ఇది నిజం ఇది. ఓకే. సో నెహ్రూకి, పటేల్‌కి పడదు. ఇది చిన్న చిన్న గొడవలిది. పర్సనల్ గొడవలంటారు. అది ఈ లెటర్‌లో క్లియర్‌లీ కనిపిస్తుంది. అతను రాస్తున్నారు. నాకు నెహ్రూకి పడదని. ఓకే. అయినా గూడా నేను అతనికి సపోర్ట్ చేస్తున్నా. నేను అతనికి భరిస్తున్నా. ఎందుకంటే దేశం గురించి భరిస్తున్నా. ఉద్దేశ్యం గురించి భరిస్తున్నా. ఇప్పుడు దీని వైపు ఇంకొక విషయం ఉన్నది.
సర్దార్ వల్లభాయ్ పటేల్ నెహ్రూతో పడదు. కానీ అటువైపు చూస్తే నెహ్రూకి కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్తో పడదు. అంటే మీరు నాకు మా అప్లైన్ ఇట్లా ఉన్నాడు అని అనుకుంటూ ఉంటాము. కానీ అప్లైన్ వైపు నుంచి చూస్తే అప్లైన్ కూడా మీ గురించి ఏం ఆలోచిస్తా, ఈ డౌన్ లైన్ విన్నాడు బై. అంటే అప్లైన్ కి కూడా మీ వైపు అట్లాంటి అసహమతి కావచ్చు. అంటే మీరు ఎంత మీ అప్లైన్ గురించి ఆలోచిస్తున్నారు, అప్లైన్ కూడా మీ గురించి అదే ఆలోచిస్తే, మీ భార్య గురించి మీవైతే ఆలోచిస్తున్నారు, సేమ్ మీ భార్య మీ గురించి ఏం ఆలోచిస్తుంది, అటువైపు నుంచి కూడా ఉంటది. మీరు ఆ షూస్ లో, ఆ పొజిషన్ లో మీరు మీకు పెట్టుకోండి, ఆలోచించండి. ఓకే, అటువైపు నుంచి కూడా సేమ్ ఉన్నది. వాళ్ళు కూడా అనుకుంటున్నారు, ఈ వ్యక్తి అసలు విన్నాడు బై, ఈ వ్యక్తి లోపల ఇట్లా ఉన్నది, అతను ఇట్లా ఉన్నాడు, అట్లా ఉన్నాడు, మూర్ఖత్వంతో పని చేస్తాడు, ఆలోచన చేయకుండా ఏమేమో అనేస్తాడు, ఆయన చేసిన పనులకు మేం భరించాల్సి వస్తుంది. భార్య కూడా అంటది, అప్లైన్ కూడా అంటారు, అటువైపు నుంచి కూడా సేమ్ ఉంటది. అందు గురించి మనము ఇక్కడ యూనిటీలో ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి. ఒక లక్ష్యం గురించి మనం ముందుకెళ్ళాలి అంటే డిఫైన్ యువర్ పర్పస్. మీ పర్పస్ ఏమున్నది లైఫ్ లో, అది డిఫైన్ చేయండి. ఇవ్వలే అనుకోండి, రాసుకోండి. ఓకే, సో నేను ఇక్కడ మధ్యలో ఆగినాను అంటే నాకు మాటలు రావట్లేదని అనుకోవద్దు. హలో, నేను మర్చిపోయినానేమో టాపిక్ అని మర్చిపోవద్దు, అట్లా అనుకోవద్దు మీరు. నేను ఆగినాను, నేను మర్చిపోయినా, అది కాదు. నేను ఎందుకు ఆగినాను అంటే మీరు ఆలోచించాలి, అందు గురించి నేను ఆగిన. ఏం ఆలోచించాలి అంటే నా ఉద్దేశ్యం ఏమున్నది జీవితంలో, రైట్? మీరు ఆలోచించాలి, అందు గురించి ఇక్కడ ఆగుతున్నాం. ఇది ఇప్పుడు పాత జమానాలో ఎట్లా ఉంటుండే అంటే ప్రతిసారి పిల్లలకి హోంవర్క్ ఇస్తుండే, నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపో, హోంవర్క్ చేసుకొని రేపు రా. అట్లా నేను లేను ఇక్కడ. మీకు నేను హోంవర్క్ ఇచ్చినాను అనుకో, ఇప్పుడు నువ్వు విన్నావు కదా ఈ మాట, ఈ మీటింగ్ లో నువ్వు వింటున్నావు, ఇంటికి పోయి రాసుకో, మంచిగా రాసుకొని రేపు రా అంటే మీరు మర్చిపోతారు. మీ జాబ్ లో, మీ పనులలో మీరు మర్చిపోయి ఉద్దేశం మర్చిపోతారు, వెస్టీజ్ మర్చిపోతారు, అప్లైన్ మర్చిపోతారు, అన్ని మర్చిపోతారు. సో ఇవాళ ఎడ్యుకేషన్ ఎట్లా ఉన్నది అంటే ఇక్కడే క్లాస్ రూమ్ లో ఫినిష్ చేయి, ఇక్కడే హోంవర్క్ ఫినిష్ చేయి. సో నేను కూడా అదే అంటున్నా, ఇక్కడే ఇప్పుడు మీరు మీ సక్సెస్ గురించి రాయండి, మీ ఉద్దేశం గురించి రాయండి. ఇప్పుడు మీ పెన్ పేపర్ తీసుకోండి. నేను వెస్టీజ్ ఎందుకు స్టార్ట్ చేసిన, నా జీవితం యొక్క లక్ష్యం, ఉద్దేశం ఏమున్నది, ప్రయోజనం ఎందుకు, ఈ ప్రయోజనం ఎందుకు ఉన్నది, ఈ బిజినెస్ లో, ఈ విన్నింగ్ టీమ్ లో, ఈ అప్లైన్ తో, ఈ డౌన్ లైన్ తో నేను ఎందుకు కలుసుకుంటూ పని చేస్తున్నా, ఈ మీటింగ్ లో ఎందుకు కూర్చున్నా, రైట్? ఆలోచించండి, చాలా దీర్ఘంగా, చాలా లోతుగా, చాలా డీప్ గా ఆలోచించి మన జీవిత లక్ష్యాన్ని మనము ఇప్పుడే రాసుకొని, ఆ లక్ష్యం గురించి నేను అందరితో కలిసిమెలిసి అప్లైన్ తో కలిసి పని చేస్తా, అప్లైన్ తో సబ్మిషన్ తో సింక్రోనైజేషన్ అంటే తాల్మేల్, మంచిగా ఆడుకుంటూ పాడుకుంటూ చేస్తా, రైట్? విన్నింగ్ టీం చెప్పిన విషయాలు నేను ఫాలో చేస్తా. కొన్ని తప్పులు ఇక్కడ కనిపిస్తాయి, అయినా కూడా నా పర్పస్ గురించి ఆ తప్పులకి పక్కకు జరిపేసి మంచితనము, మంచి గుణం వెతికి అందరితో నేను కలిసిమెలిసి ఉంటా. ఎందుకంటే నా ఉద్దేశ్యం వెస్టీజ్ లో ఇది ఉన్నది, డ్యూసిటీ కావాలి, నా స్టోరీ అందరూ వినాలి, నేను డ్యూసిటీ అయిపోతే స్టేజ్ మీద నేను ఏం మాట్లాడాలి, నా స్టోరీ ఎలా ఉండాలి, దాని గురించి ఆలోచించాలి. ఓకే, సో అందు గురించి ఇది పాజ్ తీసుకుంటున్నాను. సో మీరు మీ లక్ష్యం గురించి రాయండి, మీ జీవిత పర్పస్ గురించి రాయండి. అండ్ అది రాసుకున్న తర్వాత కింద ఏం రాయండి అంటే నా లోపల నేను ఏం మార్పు తీసుకురావాలి, ఇవాళ నుంచి, ఇప్పుడు నుంచే నా లోపల ఏం మార్పు రావాలి, అది కూడా రాసుకోవాలి మనం. నా లోపల ఇవి మిస్టేక్స్ జరుగుతున్నాయి, ఇప్పుడు ఇది నేను చేంజ్ చేసుకోవాలి, మార్చుకోవాలి, అది కూడా లక్ష్యం రాయాలి. లక్ష్యం కింద ఉద్దేశ్యం, గోల్, అది రాసుకున్న తర్వాత నా డ్రీమ్ సాధించుకోవడానికి నా లోపల ఏం మార్పు రావాలి, నేనేం తప్పు చేశాను, నేనేం చేస్తున్నా, ఏమేం చేస్తలేను, అది కూడా రాసుకోవాలి.
రాసుకుంటేనే ఇవాళ నుంచి ఒక కొత్త పని మనం స్టార్ట్ చేస్తాం. ఓకే. సో థ్యాంక్ యూ. ఈ టాపిక్ నేను ఇక్కడ ఎండ్ చేస్తున్నా. మనం మన లక్ష్యం మర్చిపోవద్దు. ఎంత అసహమతి ఉంటే కూడా మనము అప్లైన్ సబ్మిషన్‌లో విన్నింగ్ టీమ్‌తో, క్రాస్ లైన్‌తో, డౌన్ లైన్‌తో కలిసిమెలిసిగా, ఆనందంగా, ఆడుతూ పాడుతూ ఈ బిజినెస్‌లో మనము డ్యూసిటీ కావాలి. 10,00,000 ఇన్‌కమ్ సాధించుకోవాలి. అది మర్చిపోవద్దు. అండ్ ఏం మార్పు రావాలి నా లోపల అది రాసుకుందాం. థ్యాంక్ యూ. బ్యాక్ టు శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ. విష్ యూ వెల్.